క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్ట్ 15 అంటేనే మనకు మన దేశానికి స్వతంత్రం ఏర్పడిందని చెప్పి, స్వతంత్రం వచ్చిందని చెప్పి మనందరం కూడా ఇండియన్స్ అంతా కూడా ఎంతో పండుగ చేసుకుంటూ ఉంటాం. అనగా బ్రిటిష్ పరిపాలన నుండి మనకు విడుదల వచ్చింది. స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి రోజు. మనకు మనంగా మన దేశంను పరిపాలించేసుకుని మనము స్వతంత్రంగా పరిపాలించేసుకునేటువంటి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి దినమే ఆగస్టు 15. అయితే ఇది మన లోకపరంగా ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ లేఖనాల్లో బైబిల్లో నుండి యేసుక్రీస్తు వారు మనకు స్వతంత్రం ఇచ్చినట్టుగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తున్నాం. క్రీస్తు మనలకు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని ఉంది అక్కడ. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడెక్కడి నుండి ఏ విషయాల్లో మనకు స్వతంత్రత కలిగింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని మనం అంటే బైబిల్లో మనం చూద్దాము. ఐదు రకాలైనటువంటి స్వాతంత్రాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించాయి. మొదటగా మనము పాపముల నుండి మనలను విడిపించాడు. అనగా మన పాపముల కొరకు ఆయన రక్తం చిందించి తన శిలువ కలవరి రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచి పాపము నుండి విడిపించాడు. పాపములను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను. పాపముల నుండి మనకు విడుదల ఇచ్చాడు. ఇక పాపమునకు బానిసలము కాదు, దాసులము కాదు. పాపమునకు వచ్చే శిక్ష నుండి తప్పించేసుకున్నాం కనుక పాప శిక్ష నుండి మనల్ని రక్షించాడు గనక పాప విముక్తులు చేశాడు, నీతిమంతులుగా మార్చాడు. అనగా మనకు పాపము నుండి విడుదల ఇచ్చాడు, స్వతంత్రాన్ని దయచేసాడు. పాపులం కాదు, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడ్డాక నీతిమంతులుగా దేవుడు చేశాడు. అది రెండవదిగా చూస్తే సాతాను బంధకాల నుండి అపవాది పెట్టేటువంటి రకరకాలైనటువంటి ఆ యొక్క సమస్యల నుండి, సాతాను తంత్రాలు, సాతాను సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి కీడు నుండి దేవుడు మనలో తప్పించాడు. సాతాను బంధకాలు మనకు స్వతంత్రత వచ్చింది. మూడవదిగా రోగాలు, వ్యాధులు, బలహీనతలు, రకరకాలైనటువంటి జబ్బులు. ఈ జబ్బుల నుండి యేసుక్రీస్తు ప్రభు మనకు స్వస్థత ఇచ్చి మనకు రోగముల నుండి విడుదల దయచేసి స్వతంత్రం ఇచ్చేసాడు. ఇక నాలుగోదిగా మనం చూస్తే కులమత జాతి ప్రాంత భేదాలు లేకుండా దేవుడు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా చేసి యేసుక్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఒక్కటేనని చెప్పి మనందరినీ ఏకపరిచాడు. అనగా ఈ భేదాల నుండి, కుల భేదం, మత భేదం, జాతి భేదం, ప్రాంతీయ భేదాల నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చేసాడు, స్వతంత్రం ఇచ్చాడు. అందరూ క్రీస్తులందు ఒక్కటే అన్నట్టుగా ప్రభు మనకు చేశాడు. ఇక ఐదవదిగా మనుషులు రకరకాల మనుషులు, శత్రు ద్వారా అసూయపరులు, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు కదా. మనుషులు వేసేటువంటి మనుషులు పెట్టిన గంధకాలు, మనుషుల యొక్క బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించేశాడు. కనుక 5 రకాలైనటువంటి స్వాతంత్రం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. అందుకని ఒకవైపున మన దేశానికి స్వతంత్ర దినోత్సవం వచ్చిందని గర్విద్దాం, అలాగే యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన ఈ స్వాతంత్రాలను బట్టి అతిశయిద్దాం, ఆనందిద్దాం, దేవుని స్తుతించుకుందాం, దేశమును బట్టి గర్విద్దాం, యేసుక్రీస్తుని బట్టి అతిశయిద్దాం, ఆనందిద్దాం. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.